హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే టాపిక్ భారతదేశం ఉనికి. ఇందులో కన్ఫామ్గా ఒక బిట్ వస్తుంది. లాస్ట్ ప్రీవియస్ టెస్ట్ బిట్ ఏంటంటే ఇండియాని ఏ పేర్లతో పిలుస్తారని ఇచ్చిండు. అందులో జంబూద్వీపం ఉంది. జంబూద్వీపం ఆన్సర్. ఇండియాను జంబూద్వీపం, హిందుస్థాన్, ఆర్యవర్తనం, భారతవర్ష, భారతదేశం. భారతదేశం ఆసియా ఖండంలో దక్షిణ దిశ ఉంటుంది. మన దేశానికి సింధు నది మూలగా ఇండియా అనే పేరు వచ్చింది. సింధు నదిని ఆంగ్లంలో ఇండస్ అంటారు. ఇండస్ నది తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను ఇండో-ఇండ్లు అంటారు. ఇండో-ఇండ్లను ఎవరు పిలిచారు? గ్రీకులు పిలిచారు. ఇండో-ఇండ్లను ఇండియా అని బ్రిటిష్ వారు పిలిచేవారు. పూర్వం మన దేశాన్ని భరతుడు అనే రాజు పరిపాలించాడు కాబట్టి భారతదేశం అనే పేరు వచ్చింది. భారతదేశంలో మన దేశానికి భారత్ అనే పేరు కలదు. ఇండియా 8 డిగ్రీల 4 నిమిషాల నుండి 30 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశాల మధ్య, ఇండియా 68 డిగ్రీల 7 నిమిషాల నుండి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉంటుంది. ఇండియా 30 అక్షాంశాల పొడవు, 30 రేఖాంశాల వెలుపు విస్తరించి ఉంటుంది. నెక్స్ట్, ఇండియా అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలో ఉంటుంది. అంటే అక్షాంశాల పరంగా, ఇది అక్షాంశాలు కదా, అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. ఇట్లా రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలో ఉంటుంది. ఇటు సైడ్ ఉంటుంది. రేఖాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో పై సైడ్ ఉంటుంది అన్నట్టు. ఇది చాలామందికి తెలియదు. ఇట్లా మనం పటం గీసుకుంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో, రేఖాంశాల పరంగా పూర్వార్ధగోళంలో ఉంటుంది. భూమధ్య రేఖకి ఇండియాకి దక్షిణ దిశలో భూమధ్య రేఖ కలదు. ఇండియాకి ఏ దిశకు దక్షిణ దిశలో భూమధ్య రేఖ కలదు. ఇండియాకి పడమట దిశలో గ్రీనిచ్ రేఖ కలదు. ఇండియాకి దక్షిణ దిశగా భూమధ్య రేఖ కలదు. ఇండియాకి పడమటి దిశగా గ్రీనిచ్ రేఖ కలదు. ఓకేనా? మిగతాది తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.